మణికంఠ అనే వ్యక్తి హిందువే అంటే ఎవడు కాదంటున్నాడు. హిందువులైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింధు నది నాగరికతలో నుంచి వచ్చాము. ఇప్పుడు మీరు హిందువా అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. నేను మరలా అడుగుతున్నా, హిందూ అంటే ఏంటి? ఎవరు హిందూ అంటే? ఇకపోతే మీరు ఎక్స్ అనేటువంటి దేవుడిని నమ్ముతారు, ఆయన వై అనేటువంటి దేవుడిని నమ్ముతాడు, ఈయన జెడ్ అనేటువంటి దేవుడిని నమ్ముతాడు, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా. భారతదేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. స్టిల్ వీఆర్ ఇండియన్స్. నా విశ్వాసాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇండియన్. నువ్వు ఇండియన్ ఎప్పుడు అవుతావు అంటే భిన్న మతాలు ఉన్నప్పటికీ, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, భిన్న విశ్వాసాలు ఉన్నప్పటికీ అందరూ సమానమే. ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ సిటిజన్షిప్, సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ లేదు. ఇక్కడ అందరం సమానమే. వ్యవస్థ లేదు ఇక్కడ. వాళ్ళు మైనారిటీ కానీ మెజారిటీ కానీ అందరూ సమానం. ఎక్కువ మాట్లాడితే మైనారిటీకి ఎక్కువ హక్కులు ఇచ్చారు, అందరికి ఈక్వల్ తీసుకొని రావాలని. మరి నువ్వు ఎలా నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తావు, నా విశ్వాసాన్ని క్రిటిసైజ్ చేస్తావు, నా విశ్వాసాన్ని అపోజ్ చేస్తావు, నా విశ్వాసాన్ని వెక్కిరిస్తావు? అసలు హిందూ అంటే హిందూ పక్కన పెట్టేసి నువ్వు ఇండియన్వే కాదు. అసలు భారత రాజ్యాంగము ఆర్టికల్ 25 ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కడు వాడి విశ్వాసాన్ని అవలంబించుకోవచ్చు, దాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు. నువ్వు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా. మనలోంచి వెళ్ళాలంటే అవును నాకు యేసుప్రభు ఇష్టము, యేసుప్రభుని అంగీకరించాను, ఆయన చెప్పిన విషయాలు నాకు నచ్చాయి, అందులో నాకు వాస్తవికత కనిపించింది. నా ఇష్టాన్ని కాదనడానికి నువ్వెవడివి, నా హక్కును కాదనడానికి నువ్వెవడివి? అసలు రైటే లేదు నీకు, నువ్వు ఏమంటారు హిందూ కాదు అని అంటే. మీరు మాట్లాడితేనేమో నేను ఇష్టాన్ని మార్చుకున్నాను మీరు అంటున్నారు. అవును, కానీ అది మత మార్పిడి అవుతుంది అని ఆయన అంటున్నాడు. మతం అంటే ఏంటి? ఓకే, మతం అంటే అభిమతం. అభిమతం అంటే అభిప్రాయం, విశ్వాసం, నమ్మకం, అంతే కదా. మతం మార్చుకోవడం అంటే ఏంటి నాకు తెలియగడుగుతాను. అంటే నాకు ఇష్టం వచ్చిన దాన్ని నేను అనుసరించేటువంటి హక్కు నాకు లేదా? ఓకే, ఏడు నా ఎదురుగా మీరు 2 ఐటమ్స్ పెట్టారు కదా, నేను దీన్ని తినాలనిపించింది తింటున్నాను. ఇది ఎందుకు తినలేదంటే మొత్తం 10 మంది ఇదే తింటున్నారు, ఇదేందుకు తినట్లేదంటే నా ఇష్టం. అబ్బా, పుర్రికో బుద్ధి జెహోకో రుచి అనే ఒక సామెత ఉంది. నాకు ఇందులో వాస్తవికత కనిపించింది, నేను యేసుప్రభువుని అంగీకరిస్తున్నాను, ఆయన్ను అనుసరిస్తున్నాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? నిన్నేమైనా అడిగానా పోని? లేదు. నా బైబిల్లో చెప్పమని ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. నా ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, చెబుతున్నాను. ఇష్టం ఉంటే విను, లేకపోతే వద్దని చెప్పు. ఒకవేళ నీ గ్రంథంలో అది ఉందా నువ్వు కూడా చెప్పు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, మొన్న శివశక్తి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళగానే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది, ఆ సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకం ఉంది. చెప్పండి, రామాయణమా మహాభారతం ఏం? అది ఒక పాంప్లెట్ లాంటిది. ఒక పాంప్లెట్ లాంటిది అంటే ధర్మాన్ని గురించి ఏదో ఒక వ్యక్తి రాసిన పాంప్లెట్ లాంటిది. ఇమ్మీడియట్గా దాన్ని నేను తీసుకున్నాను, ఆ బుక్లెట్ తీసుకున్నాను, దాన్ని నేనే తిరిగి చదువుతున్నాను. ఇంకా ఒక ½ అన్ అవర్ టైం ఉంది, చదువుతున్నాను. నాకేం వాళ్ళు ఇవ్వలే, చదవమని చెప్పలే, నాకు ఇష్టం. ఇంతకు వీళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఏమి రాశారు, ఏముంది? ఇప్పుడు నేను రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆపోజిట్ వెహికల్ ఏంటి తెలియకపోతే నేను సేఫ్టీ ఏమంటారు జాగ్రత్త తీసుకున్నామని కాదు. నాకు ఒక మార్క్ ఇచ్చాడు నేను ఇలాగే వెళ్తాను కాదు, ఆపోజిట్లో వెహికల్ ఎలా వస్తుందో కూడా నేను చూడాలి కదా. అలాగే వీళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఇందులో ఎంత వాస్తవికత ఉంది, వీళ్ళకి నేనేం చెప్పొచ్చు, లేదా వీళ్ళ దగ్గర నుంచి నేనేమి నేర్చుకోవచ్చు. ఇది కనీసం అబ్బా. అంతెందుకు నా కొడుకున్నాడు, వాడు 5వ తరగతి చదువుతున్నాడు. 5వ తరగతి చదువుతాడు. వాళ్ళ టీచర్ నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీ పిల్లాడికి పుస్తకాలు చదవడం మహా ఇష్టం. ఎందుకు సార్ అని అంటే ఆయన ఏమన్నాడు అంటే, వాడికి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని 10 to 20 minutesలో ఫినిష్ చేసేసి ఆ వెనకాల ర్యాక్స్లో ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటాడు అని అన్నాడు. వీడికి ఎవరు చెప్పాడు చదవమని? మిగతా పిల్లలు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన టెక్స్ట్ బుకే చదువుతారు. వీడేంటి, వీటిని త్వరగా అయిపోచేసి అక్కడికి వెళ్ళి అవి తెచ్చుకొని చదువుతున్నాడు. అందులో భాగంగా నా దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. నాన్న, రాముడు ఎవరు, లేకపోతే కృష్ణుడు ఎవరు, లేకపోతే వాసుడు ఎవరు, వాల్మీకి ఎవరు అని అడుగుతున్నాడు. మరి నీకెలా తెలుసులేవంటే వాడు చదివాడు ఆ పుస్తకాల్లో. నేనే వాడిని ఖండించలే. ఏ రోజుకైనా వాడికి తెలియాలి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం, మన చుట్టుపక్కల విశ్వాసాలు ఏంటి, మనం ఏమి నమ్ముతున్నాం, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, తేడాలు ఏంటి, ఏ రోజుకైనా నేను చెప్పాలి. ఈ రోజే వాడు అడిగాడు. నేను ఎంకరేజ్ చేస్తానబ్బా, నువ్వు విషయాన్ని తెలుసుకో. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి. మీరేమి నమ్ముతున్నారో నాకు చెప్పకపోతే నాకు తెలియదు, నేనేమి నమ్ముతున్నానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. బావిలో కప్పలాగా ఉంటున్నావా ఏంటి? ఇదో సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇక్కడే ఉండాలి, బైబిల్ చదవకూడదు, బైబిల్ చదివే వాళ్ళు ఇక్కడే ఉండాలి, దాన్ని చదవకూడదు.
నేను చదవమని చెప్తున్నా తప్ప దాన్ని వెక్కిరించమని చెప్పట్లే. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభువుని ఎందుకు నమ్మామంటే నా ఇష్టం, నేను చదివాను, నాకు అందులో వాస్తవికత కనిపించింది, నేను నమ్మాను. ఏం వాస్తవం కనిపించింది అన్న మీకు అందులో? ఏం వాస్తవికత కనిపించిందంటే, ఎందుకు మీరు చెబుతాను, కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది? బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు ఒక్కడే అని చెప్పింది. దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఎవరు ఆ దేవుడు అంటే? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచంలో 196 దేశాలు పైగా ఉంటే మనం విదేశాలకు వెళ్ళినా సరే వాళ్ళ బైబిల్లో ఇద్దరు దేవుళ్ళు అని అంటారు కదా, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి? దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. ఆయన్ను ట్రినిటీ అని పిలుస్తాం. ఇది పెద్ద సబ్జెక్టు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా కష్టం. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు, ఆయన ట్రినిటీ అన్నాం. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు, ట్రినిటీ అని పిలిచాం. బైబిల్ దేవుడు ఒక్కడే అని చెప్పింది. అది నాకు నచ్చింది. అది వాస్తవికంగా ఇది నిజమని నాకు అనిపించింది. ఎందుకంటే మొత్తం సృష్టిని ఒకే సృష్టికర్త చేసి ఉండాలి, కానీ ఒక్కో దేశాన్ని ఒక్కొక్క దేవుడు, ఒక్కో ప్రాంతాన్ని ఒక్కొక్క దేవుడు చేసి ఉండడు. ఉంటే తప్పేమీ లేదు. అయితే అందులో వాస్తవికత నాకు కనిపించలేదు. అది ఒక కథలాగా, మానవ సృష్టిలాగా అనిపించింది తప్ప నిజంగా అది రియాలిటీలో జరిగే అవకాశం ఉందంటే నాకు అనిపించలేదు. నాకు అందులో వాస్తవికత అనిపించలేదు. నా రీసెర్చ్లో నాకు అనిపించలేదు. అంటే మీరు మహాభారతం, రామాయణాలు ఇవన్నీ చదివిన తర్వాత, ఇందులో విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత బైబిల్ చదివిరా? లేదు, నేను చదివిరానా ఎప్పుడైనా రామాయణం? చెబుతాను, దానికి చాలా క్లారిటీ చెప్తాను. దీని మీద చాలా కాంట్రవర్సీ నడిచింది ఆ మధ్య. ఇక్కడ సిగ్నేచర్ స్టూడియో నుంచే ఇక్కడ అవే నడుస్తుంటాయి నడిచింది. అదేంటంటే మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి మనం చదివినా చదవకపోయినా ఈ సనాతన ధర్మం గురించినటువంటి ఈ కథలు కానీ, ఈ సందర్భాలు కానీ మనకు ఆటోమేటిక్గా కొన్ని తెలుస్తాయి. అలా నాకు కొన్ని విషయాలు తెలుసు. అయితే యేసు ప్రభువులోకి నేను వచ్చిన తర్వాత కొద్ది కాలానికి ఒక అనుమానం వచ్చింది. ఇంతకీ మిగిలినటువంటి పుస్తకాలు ఏం చెబుతున్నాయి? అది ఖురాన్ కావచ్చు, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, ఏం చెబుతున్నాయి ఇవి? బైబిల్కి వీటికి తేడా ఏంటి అనేటువంటి కోణంలో ఆలోచన వచ్చి కొద్ది కాలం వాటిని చదివాను. అలా వాటి మీద నాకు అవగాహన ఉంది. చదివి ఏం చేశానంటే అప్పట్లో ఈ ఖురాన్ను పట్టుకొని ముస్లిమ్స్తో డిబేట్ చేశాను. అప్పుడు ఆఫ్ ది కెమెరా, అప్పుడు సోషల్ మీడియా అంత డెవలప్ కాలే. ఆఫ్ ది కెమెరా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తుల కోపాన్ని, ఆవేశాన్ని అది గమనించాను. వర్కౌట్ కాలే, నేను ఏం చెప్తున్నాను వర్కౌట్ కాలే. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది వాళ్ళకి రీచ్ కాకపోగా తిరిగి వాళ్ళు కోపాన్ని ప్రదర్శించడం, డిఫెండ్ చేసుకోవడం గమనించాను. తర్వాత ఈ భగవద్గీతను పట్టుకొని, భారతాన్ని పట్టుకొని, రామాయణాన్ని పట్టుకొని హిందువులతో, పూజారులతో, బంధువులతో, స్నేహితులతో ఆ శ్లోకాన్ని కోట్ చేసి మరి చెప్పడం స్టార్ట్ చేశాను. సేమ్ అలాంటి దాన్నే ఫేస్ చేశాను. నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం తెలియకపోగా తిరిగి ప్రతిదాడి, రోషం వస్తుంది, కోపగించుకుంటున్నారు, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేది నాకు అర్థమై, ఆ సమయంలో ఒక వ్యక్తి నాకు ఒక మాట చెప్పాడు. అంటే ప్రసంగంలో ఒక మాట చెప్పాడు, అది నాకు నచ్చింది. అదేంటంటే, నువ్వెవరికైనా రోజా పువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు వారి ముక్కు కోయొద్దు. ఎవరికైనా రోజా పువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, వారి ముక్కు కోయొద్దు అని అంటాడు. ఎందుకంటే ముక్కు ఉంటే కదా వాసన చూస్తాడు. నువ్వు ఇవ్వాలనుకున్న రోజా పువ్వు ఆ పరిమళాన్ని ఆ వ్యక్తి ఆస్వాదించాలి అని నువ్వు అనుకున్నప్పుడు ముక్కు కోస్తే ఎలా ఆస్వాదిస్తాడు? అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఈగోని హర్ట్ చేయొద్దు, ఆ వ్యక్తి మనోభావాలను దెబ్బతీయొద్దు, ఆ వ్యక్తిని పర్సనల్గా ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని టార్గెట్ చేయొద్దు. నువ్వు రోజా పువ్వు ఆ వ్యక్తి స్మెల్ చేస్తాడు, ఆ వ్యక్తికి తెలిసిపోతుంది ఏది ఏ వాసన. అలా నేనేమనుకున్నానంటే నా సువార్త రోజా పువ్వు, నా సువార్త పరిమళం వెదజల్లుతుంది అని నేను నమ్మితే, నాకు దాని మీద అంత నమ్మకం ఉంటుంది. అంటే మీకు ఎట్లా నమ్మకం కలిగింది బైబిల్ మీద? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇది. నేను 5వ తరగతి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇది. అది 2011లో పూర్తి స్థాయిలో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను. అప్పటి నుంచి నా జర్నీ ఇంకా డీప్ అయింది. త్వరగా చదువుతూనే ఉన్నాను. ఇంత జర్నీలో నాకు వచ్చినటువంటి నిర్ధారణ ఇదంతా, ఇన్ఫరెన్స్ ఇదంతా. సింపుల్గా బైబిల్ నాకు దేవుడు ఒకడేం చెప్పింది, నాకు అది వాస్తవం అనిపించింది. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పింది, నాకు అది వాస్తవం అనిపించింది. ఆ దేవుడు నా సృష్టికర్త, నా వ్యక్తిగతంగా సృష్టికర్త అని చెప్పింది, నాకు అది వాస్తవం అనిపించింది. ఆ దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పింది, అది నాకు రిలేట్ అయింది.
నేను నా పరిశోధనలో నిరూపణ అయింది. ఓకే, ఆ దేవుడు నన్ను నూతన సృష్టిగా చేస్తున్నాడు, నన్ను ఉచితంగా నీతిమంతుడిగా ఉచితంగా పరిశుద్ధుడిగా చేస్తున్నాడు, నేను ఆయన అంగీకరించినప్పుడు అన్నప్పుడు అది నాకు అనుభవంలో నాకు తెలియవచ్చింది. నేను నమ్ముతున్నా యేసు ప్రభుని, బైబిల్ని. ఇక మిగతా వాటి గురించి నేను కామెంట్ చేయను, నా సంబంధం లేదు. అంటే నమ్ముతారా మీరు? స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంతే, బైబుల్ అంతే, యేసు ప్రభు అంతే. పరిశుద్ధ గ్రంథం అంటే మీరు అదే అంటున్నా కదా, బైబుల్ ఒక్కటే, ఓన్లీ బైబుల్ అంతే. ఇక నేను పక్కకి వెళ్ళను, అంత స్ట్రాంగ్ కన్విక్షన్ అది. బైబిల్ ఇదే ప్రశ్న, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ప్రతి ఒక్క పాస్టర్ క్రిస్టియన్ అంటారు గురుగారు, మీరు ఏంది ఇలా మాట్లాడుతున్నారంటే, ఏ పాస్టర్ అయినా కూడా ఆ బైబిల్ మొత్తం వాళ్ళ భార్యతో చదివిపించామను, ఏ పాస్టర్ అయినా కూడా ఆ బైబిల్ మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు అలా వాళ్ళతో చదివిపియమను, అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఓకే, అదంతా కూడా పూర్తి భూత పురాణాలతో కూడుకున్నట్టు ఒక పుస్తకం అంతే, అందులో అన్ని కల్పితాలే ఉంటాయి, ఓకే, బూతులు ఉంటాయి. ఏ రకమైన బూతులు అంటే కూతుళ్ళు తండ్రితో వ్యభిచారం చేపిస్తారు, లేదంటే ఇలా ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే ఒక 70-80 చెప్పిండు ఆయన. ఎవరు ఈ జోకులు వేసింది? జోక్ అనేది ఈ జోకులు వేసింది ఎవరు? ఇంతకి ఆ జోకర్ ఎవరు? జోక్ లెక్క అనిపిస్తుందా? సీరియస్ క్వశ్చన్ ఇది. ఉపేంద్ర గారు, నేను మరలా అడుగుతున్నా, ఈ జోకులు వేసిన జోకర్ ఎవరు? పేరు చెప్తే ఆయన జోకర్ కాదు, ఆయన రాధామనోహర్ దాస్ గారు అని పిలుస్తారు. మరి మీకు ఆయన ఐడియా? ఓకే, అనుకున్నా ఈ అర్థమెదడు ప్రశ్నలు అడిగేదంతా ఈ అర్థమెదడు రాధామనోహర్ దాస్. అదే అర్థమేదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు పురాణాలు ఉన్నాయని మీకు మాట చెప్పనా, అది కరెక్టా కాదా? మీకు మ్యారేజ్ అయిందో లేదో నాకు తెలియదు. నాకు పెళ్ళైంది, 2 పిల్లలు. పిల్లల వయసు ఎంత? పాపకు 3 years, బాబుకు 1 year. 1 year. ఉదాహరణకి మీ పాపకి 15 years, 10th క్లాస్ చదువుతాను అనుకుంది. కాసేపు మీ ఇంటికి న్యూస్ పేపర్ వచ్చింది. న్యూస్ పేపర్లో హెడ్లైన్లోనే ఢిల్లీలో గ్యాంగ్ రేప్, సామూహిక అత్యాచారం అని పైన నుంచి ఓ 4-5 పారాగ్రాఫ్లో రాసిపడేశారు, ఓ వర్ణించేశారు. ఆవిడ నువ్వు ఇలా చేశారు, అలా చేశారు, అలా హింసించారు, ఇలా హింసించారని విత్ ఫొటోస్తో సహా వేస్తున్నారు. ఉదాహరణకు నిర్భయ గ్యాంగ్ రేప్. ఓకే, అది వచ్చింది, టేబుల్ మీద ఉంది. మీ కూతురు రెడీ అయ్యి స్కూల్కి రెడీ అలా వస్తుంది, అది టేబుల్ మీద ఉంది. మీరు ఇక్కడ కూర్చో అన్నారు. వెంటనే అలా మీద పడిపోయి ఆ న్యూస్ పేపర్ మీద ఎక్కడ మీ కూతురు చూస్తుందేమోనని, బూత్ అని ఇలా మీద పడిపోతారా? లేకపోతే ఓపెన్గా వదిలిపెడతారా? నేనైతే కనుక తనని ఈ పేపర్ వచ్చింది కదా, రాగానే దాన్ని చూసిన తర్వాత దాన్ని తన రూమ్కి పంపిస్తాను, తన రూమ్లో వేయాలి. నేనైతే చెప్తున్నాను. ఎందుకు అంటే తను ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు, సమాజం పట్ల అవగాహన లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియాల్సింది తనకే. ఓకే, ఉదాహరణలు చెప్పిర్రు, ఇది కోట్ చేస్తున్నారు, పూర్తి చేయలేదు, ఇది తనకే తెలియాలి. ఓకే, ఇక్కడ రాసరే ఇది బూత్ కాదు, అక్కడ చేశారే అది బూతు. రాసింది బూత్ కాదు, చేసింది బూతు, ఇన్సిడెంట్ బూతు. ఆ ఇన్సిడెంట్లో కూడా బలైందే స్త్రీ, బలైందే ఆవిడ కాదు బూతు చేసింది. ఆవిడ మీద దాడి చేశారే వాళ్ళు బూతు చేశారు. అర్థమైందా? ఈ స్పృహ నాకుంది. నా బిడ్డలకు చదవమని చెప్తాను, న్యూస్ వచ్చినప్పుడు చూపెడతాను. ఎందుకు అంటే ఈ రాసిన రాతను బట్టి సమాజం ఎంత చెడిపోయిందో తెలుస్తుంది. అది నాకు తెలియడం కాదు, దానికి టార్గెట్ అవ్వాల్సినటువంటి వ్యక్తికి తెలియాలి, బిడ్డలకు తెలియాలి. ఆడపిల్ల అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి. నా కొడుక్కి లేటుగా తెలిసినా పర్లేదు, ముందు కూతురు తెలియాలి. నా కొడుకు లేటుగా తెలిసినా పర్లేదు, ముందు కూతురు తెలియాలి. ఎందుకంటే తను టార్గెట్ అవుతుంది, తనకు తెలియదు అది ఆ విషయం. నా కొడుకు తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఓకే నేను కూడా మగబిడ్డని, మగపిల్లడిని, నాకు కూడా అలాంటి ఆలోచన వస్తున్నాయి. తోటి స్త్రీ పట్ల ఎలా బిహేవ్ చేయాలి, నా అక్కకో చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుందని వీడికో స్పృహ తెలియాలి. ఒకవేళ దీన్ని కనుక వాళ్ళకి తెలియకుండా మూసిపెట్టే లక్షణం నాకుంటే నేను కూడా బైబుల్ను వాళ్ళకి ఇవ్వను. నేను న్యూస్ పేపర్ మూసిపెట్టను, నేను న్యూస్ ఛానల్ మూసిపెట్టను. వాళ్ళు ఏం చెప్తారంటే బూతులు మాట్లాడట్లేదు, వాళ్ళు ఇలా జరుగుతుంది బయట అని చెప్తున్నారు. ఇది హిస్టరీ. మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి యుగాంతం వరకు మానవుడి వరకు చేరాల్సినటువంటి తెలియాల్సినటువంటి సమాచారం ఇది, హిస్టరీ. మొట్టమొదటి మానవుడి నుంచి ఉన్న హిస్టరీ. అంటే ఈ భూమి మీద ఈ సృష్టి మీద మానవుడు రాకముందు నుంచి, మానవుడు రాకముందు నుంచి. వెరీ గుడ్, మంచి ప్రశ్నలు ఏమో తీశారు మీరు. నేను ఇంకా మొదటి మానవుడు అన్నాను. మానవుడు రాకముందు సృష్టి ఎలా జరిగిందో అక్కడ నుంచి ఉన్న హిస్టరీ, హోలీ హిస్టరీ. ఇక్కడ ఒక దైవజనుడు ఏమంటాడు అంటే హిస్టరీ అంటే హిస్ స్టోరీ. హిస్ అంటే దేవుడు,
ప్రారంభం నుంచి దేవుడు ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే స్టోరీనే హిస్టరీ అంటాడు బైబిల్ కోణంలో. అలా ఏంటంటే మొదటి మానవుడి నుంచి ఎలా పతనమయ్యాడు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేటువంటి హోలీ హిస్టరీ, ఇది పరిశుద్ధమైన చరిత్ర ఇది. అలాంటప్పుడు నా బిడ్డలకు తెలియాలి, నా ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు ఈ బైబిల్ కూడా మొదటి మానవుడి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో అవన్నీ కూడా అందులో రాసి ఉంచిన గోప్యంగా ఉన్న అవును, ఇందులో ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు. ఓకే. కాబట్టి మొన్న ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది కదా, నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగింది, అది నా బిడ్డలకు తెలియాలన్నది అవసరమైతే అలాంటి గ్యాంగ్ రేపులు మానవ చరిత్రలో ఈ మీడియా రాకముందు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ రాకముందు నుంచి దేవుడు భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఎలా తప్పిపోయారు, తొట్టుపడ్డారు అనేటువంటి విషయాల్ని వ్రాయిస్తే అది నా బిడ్డలకు తెలియాలి. అది నా తెలియగడుతాను. వాళ్ళ కూతుర్లు చేత చదివిపిస్తారా, భార్యల చేత చదివిపిస్తారా? చదువుతారు. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు. ఈ సృష్టి పుట్టి ఎన్నేళ్ళు అయిందంటే దాదాపు దానికి మ్యూచువల్ ఆన్సర్ ఎవరు చెప్పలేరు. కానీ యేసు ప్రభు పుట్టి ఎన్నేళ్ళు అయిందంటే మీరు చెప్పగలుగుతారు కదా? అవును, చెప్పగలుగుతారు. ఎన్నేళ్ళు అవుతుందంటే 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు. మరి బైబిల్ పుట్టి? బైబిల్ పుస్తక రూపంలో వచ్చింది. పుస్తక రూపంలో వచ్చింది ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 1600 నుంచి 1400 మధ్యలో వచ్చింది.